రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల విశ్వాసం, అభివృద్ధి పాలన, ప్రజాసేవే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాదులుగా మారాయి. రామగుండం అభివృద్ధి రాజకీయం గెలుపుకు నిదర్శనమని పట్టణమంతా చర్చ జరుగుతుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దిశానిర్దేశంలో 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగు భూలక్ష్మి లింగమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలనే సంకల్పంతో కాంగ్రెస్ శ్రేణులు కదిలాయి. మేరుగు అభిషేక్ అధ్యక్షతన ఎన్టీపీసీ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 33వ డివిజన్ పరిధిలోని హోటల్ వ్యాపారులను కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకొని రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని, అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అందించిన కాంగ్రెస్కే రామగుండం ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 33వ డివిజన్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ఇది రామగుండం రాజకీయ చరిత్రలో మరో మైలురాయిగా నిలవబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీసీ రెడ్డి, రమణారెడ్డి, గోలివాడ సర్పంచ్ చంద్రారెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, కిషన్ రెడ్డి, నరసింహారెడ్డి, బకారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డి, కంది ఆంజనేయులు, సలీం, కిషోర్, అనురాగ్, కుమార్ శ్రీనివాస్, నర్సయ్య, రాయమల్లు, శంకర్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజానీకానికి ధన్యవాదాలు. నా యొక్క నమస్కారాలు. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని బలపరిచి 33వ డివిజన్లో భూలక్ష్మి లింగమూర్తి గారిని గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాం. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉండడం మన అందరి వంతు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, చేతి గుర్తుని గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. మక్కన్ సింగ్ నగర్ నాయకత్వం, మక్కన్ సింగ్ నగర్ నాయకత్వం, మక్కన్ సింగ్ నగర్ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాలనీ 33వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. మన అభివృద్ధి, మన అన్నపూర్ణ కాలనీలో కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డైనమిక్ ఎమ్మెల్యే గారు వారు చేసిన అభివృద్ధి పనులు చూసి, నేను కూడా మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నాను. నేను వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆ అభివృద్ధికి ఆకర్షితున్నాయి. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినాం. దయచేసి ప్రజలందరూ కూడా, అన్నపూర్ణ కాలనీ ప్రజలందరూ కూడా మా అన్నపూర్ణ కాలనీ అభివృద్ధి కమిటీ జనరల్ సెక్రటరీగా ప్రతి రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి ఈ మన కార్పొరేటర్ భూలక్ష్మి లింగమూర్తి గారిని గెలిపించి మనం ఎట్లయితే ఇప్పుడు తిరుగుతున్నామో అట్లనే ఆ కార్పొరేటర్ను మనం ఎమ్మెల్యే క్యాంపస్ తీసుకుపోయి మన అభివృద్ధి పనులు చేయించుకోవడానికి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డివిజన్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, నేను గత 23 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఇక్కడ ఉద్యమ నాయకుడిగా ఉండి 3వ డివిజన్ గతంలో కార్పొరేటర్ కూడా గెలుపడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల గౌరవనీయులు మక్కన్ సింగ్ గారి పరిపాలన, అభివృద్ధి చూసి నేను గత వారం క్రితమే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ను తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ గారి నాయకత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను, సంపూర్ణంగా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా మక్కన్ సింగ్ గారి బలపరిచిన అభ్యర్థి మేరుగు స్వర్గీయ లింగమూర్తి, మా గ్రామవాసి, వారి సతీమణి భూలక్ష్మి గారిని ఆశ్రయించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాను. 33 డివిజన్, 32 డివిజన్, 31వ డివిజన్ ఓటర్లందరికీ విజ్ఞప్తి, 11వ తేదీ నాడు భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని
మరోసారి బలపరిచి అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఏదైతే మనం ఇప్పుడు పొందుతున్నామో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా దొరకడం, అలాగే బస్సుల్లో మహిళలు ఫ్రీగా వెళ్ళడం, అలాగే ఉచిత సన్న బియ్యం దొరకడం అనేది చాలా చాలా మనందరి అదృష్టం. అదంతా కొనసాగాలి. అలాగే 200 అయింది అది మన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు రావడానికి కూడా మరి అలాగే 37వ డివిజన్లో స్పెషల్గా బ్యాలెన్స్ ఉన్న రోడ్లన్నీ పూర్తి చేయడానికి మనం 32, 33 డివిజన్లో ఉన్న బ్యాలెన్స్ రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఈ 33వ డివిజన్లో ఒక ప్లేస్లో మనం హనుమాన్ గుడికి మరియు పోచమ్మ గుడికి సంబంధించిన జాగాను దాన్ని పూర్తి చేసుకున్నామని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఎమ్మెల్యే గారి ద్వారా దాన్ని భూమి పూజ చేసి దాన్ని పూర్తి చేస్తామని కూడా మీకు 33 డివిజన్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 33వ డివిజన్ అభ్యర్థి అయిన మేరుగు భూలక్ష్మి లింగమూర్తి గారిని గెలిపించాల్సిగా కోరుతున్నాం. అట్లాగే వారి బాబు అభిషేక్ ఆశీర్వదించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిద్దాం 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 మక్కన్ సింగన్న గారి నాయకత్వం మక్కన్ సింగన్న గారి నాయకత్వం మక్కన్ సింగన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిద్దాం 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 గెలిపిద్దాం